ద ఓన్లీ మూమెంట్ ఐ ఫెల్ట్ హ్యాపీ వాస్ థియేటర్ నుంచి బయటకెళ్ళిపోవడం. నాకు చాలా నచ్చింది ఆ సీన్ అయితే. హాయ్ గైస్! ఇప్పుడే 'ద రైజ్ ఆఫ్ అశోక' అనే కన్నడ మూవీ తెలుగులో డబ్ అయింది. సో చూసొచ్చిన. ఎందుకు చూసినావురా అంటే ఈ మూవీ ట్రైలర్ చూసిన. ట్రైలర్ నాకు బానే అనిపించింది. పర్లేదు ఎళ్ళొచ్చు, ఎంకరేజ్ చేయొచ్చేమో అని ఎళ్ళినా. నాకు తెలిసి ఈ మూవీ ఉందని చెప్పి మీకు తెలిసి ఉండకపోవచ్చు. మీ తప్పు కాదు. బట్ ఈ మూవీ ఒకటి ఉందని చెప్పి తెలుసుకొని మరి ఎళ్ళినా కదా! దానికి నా తప్పు. అది నా తప్పది. ఇట్స్ మై మిస్టేక్. టైటిల్ వచ్చేసి 'ద రైజ్ ఆఫ్ అశోక' కాకుండా 'ద డెత్ ఆఫ్ ఆడియన్స్' గాని, 'ద స్లీపింగ్ పీల్ ఫర్ ఆడియన్స్' అని గాని, లేదంటే 2.5 అవర్స్ బోరింగ్ మూవీ ఫర్ ఆడియన్స్ అని చెప్పి రాసుకుంటే బాగుంటుండే. బికాస్ ఇట్స్ 2.5 అవర్స్ బోరింగ్ ఓన్లీ. నాకు ఎక్కడ కూడా ఒక ఎక్సైట్‌మెంట్ గాని, ఒక ఇంట్రెస్టింగ్ గాని ఏమి అనిపియలేదు. ఐయామ్ హెల్ప్‌లెస్. నేనేం చేయలేకపోయినా. నా చేతులు బిగించబడ్డాయి. డోర్‌లేసేసిర్రు బయటకు పోదామంటే. నాకొక బ్యాడ్ హాబిట్ ఉంది. నేను మూవీ స్టార్ట్ చేసి మూవీ నేను పక్కా ఎండ్ చేయాల్సిందే. మధ్యలో వదిలేసిపోవడం నాకు నచ్చదు. దట్ ఈస్ మై హాబిట్. దట్ ఈస్ మై నేచర్. మూవీ స్టార్ట్ అవ్వడం ఒక సీరియస్ టైటిల్‌తో స్టార్ట్ అయితది. వీళ్ళు క్షవరం గురించి అంటే ఎంటికలు కట్ చేసే వాళ్ళ వృత్తి గురించి, దానిపైన ఆధిపత్యం గురించి, వాళ్ళ ఊర్లో ఉన్న ఒక పెద్ద మనిషి వాళ్ళందరి పైన చేసే ఒక అఘాయిత్యం గురించి, వాళ్ళందరిని అణగదొక్కడం గురించి ఇలాంటి ఒక మంచి టాపిక్ తీసుకొని అనిపించింది. అనిపియడం మాత్రం అనిపించింది. బట్ వన్స్ హీరో వచ్చిన తర్వాత మెల్లమెల్లగా పర్లేదు చూడొచ్చు, వాచబుల్ అనిపించింది. ఎప్పుడైతే హీరోయిన్ ట్రాక్ ఓపెన్ చేసిర్రో అక్కడి నుంచి మూవీ మెల్లగా క్రింజ్ మోడ్‌లోకి వెళ్ళిపోతది. ఒక 20 మినిట్స్ ఆఫ్ క్రింజ్ తర్వాత మళ్ళీ ఒక మేజర్ ఇన్సిడెంట్ అవుతది. హీరోకి బాగా కావాల్సిన ఒక వ్యక్తి చనిపోతాడు. చంపేస్తారు. సో దానిపైన రివెంజ్ తీసుకుందాం అనుకుంటాడు విలన్ పైన. ఈ మూవీ సెకండ్ హాఫ్‌లో ఆ ట్రాక్‌లోకి వెళ్ళిపోతది. మరి హీరో రివెంజ్ తీర్చుకున్నా అంటే తీర్చుకున్నాడు. ఆడియన్స్ పైన రివెంజ్ తీసుకున్నాడు యాక్చువల్‌గా. నేను నిజంగా చెప్తున్నా కొన్ని సీన్లు లైక్ సెకండ్ హాఫ్‌లో అక్కడక్కడ ఒక 2 సీన్లు, ఫస్ట్ హాఫ్‌లో ఒక 2 సీన్లు. సో ఓవరాల్ ఒక 30-40 మినిట్స్ ఆఫ్ స్టోరీ బానే అనిపించింది. బట్ 2 గంటల 20 నిమిషాల సినిమాలో ఒక 30 మినిట్స్ బాగుంటే మూవీ మీకు నచ్చుతదా? నీకు నచ్చుతదా నువ్వు చెప్పు? నాకు గూడా మూవీ నచ్చలేదు. ఊర్లో అందరూ ఒకలాగుంటారు. సప్తమి గోడ మాత్రం ఇట్లా మెరిసిపోతా ఉంటది. ఏదో ఇప్పుడే మేకప్ ఏసినట్టు, ఏదో ఇప్పుడే సన్ స్క్రీన్ రాసినట్టు ఇట్లా నీట్‌గా మెరిసిపోతా ఉంటది. చాలా ఫెయిర్ ఉంటదామె. ఊర్లో అందరూ మసిబొగ్గు మొగాలుంటాయి. ఈమె మాత్రం అప్పుడే బ్యూటీ పార్లర్‌కెళ్ళి బయటకొచ్చినట్టు ఉంటది. అంత ఫెయిర్ అంటే అంత ఫెయిర్ ఉంటది. ఎట్లా కనెక్ట్ అవుతాం ఇట్లాంటి సీన్స్ పెట్టుకుంటే కొన్ని? ది ఔట్‌డేటెడ్ రొట్ట కొట్టు సేమ్ అదే రోత విలన్. ఏం లేదు పెద్ద పెద్ద మీసాలు పెంచుకుంటాడు. వానికి ఒక జబ్బలు వేసిన పెద్ద కొడుకుంటాడు. వాని చుట్టూ ఒక 100 మంది గ్యాంగ్ ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఊరి మీద చేసి అఘాయిత్యం అంతే అయిపోయింది. ఇది మనం కొన్ని వందల సంవత్సరాలు చూస్తుంది. ఇన్‌ఫాక్ట్ మన రంగస్థలంలో కూడా కొంచెం అటు ఇటుగా అదే ఉంటది స్టోరీ. నాకు అక్కడక్కడ రంగస్థలం గ్లింప్స్ కనిపించినాయి. ఏది హీరో విలన్ కి ఆపోజిట్ గా టెండర్ చేయడం ఇలాన్ని కొంచెం రంగస్థలం ఫీలింగ్స్ వచ్చినాయి. దీనికి తోడు మనకు ముందు నుంచి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తారు. హీరోకి వాళ్ళ ఫాదర్ కి మంచి బాండ్ క్రియేట్ చేస్తా వస్తారు. నాకు కొట్టింది. ఇక్కడ 1000% షూర్ హీరో ఫాదర్ నుంచి ఇట్లా పిండుతారనుకుంటా ఎమోషన్. చాలా అంటే చాలా గట్టిగా పిండిర్రు ఎమోషన్. ఇట్లా కాళ్ళు నరికేస్తారు, చేతి నరికేస్తారు, మెడ నరికేస్తారు. ఓరి నాయన ఇంత వీళ్ళు ఎవరు చంపుతార్రా? ఎమోషన్ పండాలి కాబట్టి మొత్తం ఏది కావాలంటే అది చేసేసారు. ఇంకా ఆబ్వియస్లీ క్లైమాక్స్ హీరో వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు ఆబ్వియస్లీ క్లైమాక్స్ ఎట్లుంటది? హీరో వెళ్ళి వాళ్ళందరిని చంపేస్తాడు. ఈ మూవీలో కూడా అదే అయిపోయింది. అండ్ హ్యాపీ ఎండింగ్. ద ఓన్లీ మూమెంట్ ఐ ఫెల్ట్ హ్యాపీ వాస్ థియేటర్ నుంచి బయటకెళ్ళిపోవడం. నాకు చాలా నచ్చింది ఆ సీన్ అయితే. ఇప్పుడు నేను ఇంత ట్రోల్ చేస్తున్నా కదా! అంత ట్రోల్ చేస్తున్నా అంటే బ్యాడ్ మూవీ కాదు. వాళ్ళు తీద్దాం అనుకున్న పాయింట్ ఇవన్నీ బానే ఉన్నా గానీ ఇట్ వాస్ వెరీ రొట్ట మూవీ అండి. 1980స్, 1970స్, 1990స్ టైమ్‌లో వచ్చిన మూవీ. సేమ్ అదే కాన్సెప్ట్ మళ్ళీ ఇక్కడ రుద్దుతున్నారు. అది ఏమాత్రం ఎంగేజింగ్‌గా చేయలేకపోయారు. వాళ్ళకి మోటివ్ మంచిగున్నా గానీ ఎంగేజ్ మాత్రం ఎక్కడ చేయలేకపోయారు. దీనికి తోడు సాంగ్స్ వస్తాయి. అడ్డమైన సాంగ్స్ వస్తాయి. హీరోయిన్‌తో ఒక సాంగ్ ఉంటది. వాళ్ళ ఊరు జాతర సాంగ్ ఒకటి ఉంటది. సెకండ్ హాఫ్‌లో ఒక సాంగ్ వస్తది. కొంచెం నాన్ సింగ్ సాంగ్స్ పడతా ఉంటాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ వినడానికి బాలేవు. సో ఇది గైస్ నా రివ్యూ. సారీ హీరో గురించి చెప్పడం మర్చిపోయినా కదా! బికాజ్ ఆయన పెద్దగా చేసింది ఏం లేదు. చూడనీకి బానే ఉన్నాడు. ఫిజికల్‌గా, లుక్స్ వైస్‌గా, యాక్టింగ్ వైస్‌గా అన్ని బానే చేసిండు గానీ ఇంపాక్ట్ పెద్దగా ఏం మరీ నాకు ఇవ్వలేదు. నాకు చూసి ఇట్లా గూస్ బంప్స్ వచ్చేంత ఏం సీన్స్ నాకు పర్లేదు మూవీలో. ఆయన కూడా యాక్టింగ్ ఓకే పర్లేదు అన్నట్టు చేసింది కానీ మరియో చించేసినంత యాక్టింగ్ ఏం లేదు అక్కడ. బికాస్ ఆ స్క్రిప్ట్ లోనే అంత స్టోరీ లేదు. స్క్రిప్ట్ లో అంత ఎలివేషన్స్ లేవు. అంత హై మూమెంట్స్ లేవు. సో ఎవరేం చేసినా ఎవరెంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ మూవీ మాత్రం ఒక యావరేజ్ మూవీ లాగా మిగిలిపోయిందండి. దట్టు ఇది కన్నడ మూవీ కాబట్టి మనకు కొంచెం అథెంటిసిటీ కొంచెం తక్కువ ఉంటుంది. బట్ అక్కడక్కడ వీళ్ళు చేసిన వన్ గుడ్ థింగ్ ఏంటంటే టైటిల్స్ లైక్ అక్కడక్కడ పోస్టర్స్ మొత్తం తెలుగులో ఉంటాయి. అంటే ఎక్కడ కూడా కన్నడ పోస్టర్స్ ఏమి ఉండవు. అన్నింటినీ తెలుగులోకి అనువదించారు బానే. అదొకటి మాత్రం ఎఫర్ట్స్ మెచ్చుకోవచ్చు. ఆయన తెలుగు డబ్బింగ్ కూడా బానే ఉంది. వీ హావ్ టు అప్రిషియేట్ ఇట్. సో డబ్బింగ్ బాగుంది. తెలుగు బోర్డ్స్ బానే ఉన్నాయి. బట్ స్టోరీ బాలేదు. సో ఇది గైస్ నా రివ్యూ ఆన్ ద రైజ్ ఆఫ్ అశోక మూవీ. జస్ట్ 2 hours 10 minutes కాబట్టి మీరు కావాలంటే వెళ్ళి చూసేసుకోండి. థియేటర్స్ రన్ అవుతుంది. నా రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. జిందాబాద్.